మీ తాత ఇవాళ రిప్రజెంటింగ్ యువర్ తాత రా కూర్చోండి కూర్చోండి రా. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు. నెక్స్ట్ ఏ వెంకట్ సిఆర్టీ మ్యాథమెటిక్స్ ఉసిరికాయలపల్లి రావాలి. లేదు. ఎస్ఎల్ కాంతారావు గారు తర్వాత యూ రావాలి. తర్వాత బి కపూరియా గారు రావాలి. క్యాంప్ కూడా స్పాన్సర్ తెలుసా మీరంతా భారత వైద్య సేవ అందించేటువంటి నిరంతర కార్మికులుగా పనిచేయాలి. సో మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెస్టీజ్ని మీరు కాపాడాలి. మాకు ఇక్కడ విచిత్రం ఏంటంటే మాకు నర్సింగ్ కాలేజ్ ఉంది, కానీ భద్రాచలంలో మా దగ్గర పనిచేయడానికి మారుతీపిలో ఎవరు ఉండరు. ఎందుకంటే సార్ అందరికీ హైదరాబాద్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి యూ షుడ్ ఫీల్ మోర్ హ్యాపీ. ఎందుకంటే అసలు యాక్చువల్గా పొజిషన్ చేసినారు వస్తుందా రాదని భయమే లేదు. మీ అందరికీ కూడా మంచిగా చదువుకుంటే యూ విల్ సీ దట్ యూ విల్ బి పోస్టెడ్ సమ్వేర్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ ఎవరమ్మా మీరంటే మేము మాకు స్టూడెంట్స్ ఇవ్వండి అంటున్నారు అనమాట. సో ప్రౌడ్. అది ఎక్కడికి వెళ్ళినా కానీ ఓకే మన పిల్లలు ఉన్నారు, ఓకే దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అండ్ వీ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మేము సీనియర్ సిటిజన్ అయ్యాం కదా, ఒక్కోసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు లేదా పేషెంట్కి వెళ్ళినప్పుడు యూ ఫీల్ సో హ్యాపీ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ దేర్ టు లుక్ ఆఫ్టర్ us. సో వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి మీరు మంచిగా చదువుకుని ఇంకా మన స్టాటస్ ఇంప్రూవ్ చేసుకుని మీరు మంచి మంచి పొజిషన్స్ లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉండాలి. మీరు ఏజెన్సీ ఏరియాలో భద్రాచలంలో అవసరం లేదు. తర్వాత వీళ్ళు బట్టి మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకున్నా కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, ట్రై టు లెర్న్ మోర్ అండ్ ట్రై టు బి ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. ఇది సీట్ బాగలేక మన 100% ఎట్లా వస్తుంది జాబ్ మనం అడుగుతేవరగా తీసుకెళ్ళమ్మా ఇదిగో ఉమెగాకి వెళ్ళి ఈ పిల్లల్ని సెలెక్ట్ చేయమంటే ఎట్లా చేస్తారు, చేయరు. అంటే దెర్ ఈజ్ ఎ మెరిట్. ఓన్లీ రిక్వైర్మెంట్ ఈజ్ హార్ట్.
100% attendance improve చేస్తాం. Daily my attendance will be taken. Particularly, I am worried. I am not unhappy. I am worried about the third year BSc. Third year BSc supplementary and fourth year BSc supplementary. I am most worried because you are all my family members. If you fail, it means that one of my family members failed. Because మీ పేరెంట్స్ అందరు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది దేనికి? ఈ కాలేజీలో మా పిల్లలకి క్షేమం జరుగుతుంది. అట్లాగే మా పిల్లల్ని మేము జాయిన్ చేసాం. వాళ్ళు ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు. వాళ్ళు మెడ్రాస్లో జాయిన్ చేసాం, బీజేపీ స్కూల్, బెస్ట్ కాలేజ్ బిట్స్ పిలానీలో చేసాం, అంటే రామ్టెక్లో చేసాం. కాబట్టి ఇన్స్టిట్యూషన్ మస్ట్ బి మోడల్. Institution must be model. It depends on the faculty. Faculty are hard working. Still, let us improve the teaching program, activity teaching program as per unit wise. మనం చేద్దాం. Labs ni will utilize it. We will make it as a model nursing institution in the year 25. As it is, 4 courses ఉన్నాయి 15. 4 courses ఉన్నాయి. MSc, post basic, JNM, BSc ఉన్నాయి. 4 courses recognized by INC. కాబట్టి మన యొక్క ఈ సంస్థ యొక్క పెద్దరికం మీకు తెలియదు. దాన్ని గౌరవించండి. మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తారు, వాళ్ళకి మనం మార్గదర్శకంగా మారాలి. అండ్ ఇన్ఫాక్ట్ లెటర్ ప్లెడ్జ్ ఆఫ్ దిస్ ఏంటంటే 100% పాస్, 100% కోర్స్, అకాడమిక్ కరికులం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ 100% పాస్, 100% అటెండ్. దాన్ని చిన్నగా మాట్లాడాలి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సుబ్రత్, డాక్టర్ రాజశేఖర్, సుదర్శన్ జయభారతి, ఇన్ ఆబ్సెన్స్ డాక్టర్ మోహన్ రావు గారు, సీతారామరాజు గారు, అండ్ మై సర్ ఎస్ఎన్ గారు, అండ్ మై డియర్ స్టూడెంట్స్. See, we started this nursing institution with the support of Shankar sir in 2004. Goal of the institution ఏంటంటే 100% pass, 100% అంటారు. ఆ సంవత్సరం కొరకు ఈ సంవత్సరం మనకి ఒక పెద్ద పరీక్ష అయింది. జీఎన్ఎంలో 70 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు పరీక్ష రాశారు. స్టాఫ్ కూడా ఒకటి గుర్తించండి, ఈ సంవత్సరం ఏం చెప్పారంటే పాస్ అయినాకనే జాబ్ ఇస్తా అన్నారు. మన ఏఐజీ చిరంజీవి సార్ని అడిగాను, విజయ మేడం అడిగాను. లేదు సార్, మా డెసిషన్ ప్రకారం వీళ్ళు పాస్ అయితే సర్టిఫికేట్ ఉంటే వెంటనే ఇచ్చేస్తాం, మీ పేర్లు పంపించి మేము చేసేస్తామన్నారు. వీళ్ళు కోర్సు కంప్లీషన్ అన్నాక జరగదు, అంటే 3-4 నెలలు పట్టుద్ది. మా పిల్లలందరూ గమనించండి, జనం పిల్లలు ఉన్నారు. కాబట్టి క్యాంపస్ సెలక్షన్ అనేది నిర్వహించేది మన ఏకైక కాలేజ్ ఎంటైర్. రెండవది ఐఎన్సీ గుర్తింపు ఉంది, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, సో దట్ ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. రెండు మన కాలేజ్ యొక్క ప్రత్యేకత. గోల్ ఒకటి, దానికి తగ్గట్టు. అయితే ఒమేగా హాస్పిటల్ వాళ్ళు 32 మందిని సెలెక్ట్ చేశారు. ఏజీని 17 మందిని సెలెక్ట్ చేశారు. 20 మందిని మన అతి కష్టం మీద భాస్కర్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేశారు. బట్ అల్టిమేట్లీ ఇట్ టుక్ 6 weeks ఫర్ ది ఎంటైర్ ప్రాసెసింగ్. అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. వీఆర్ వెరీ మోస్ట్. అట్లాగే డిఎంఎన్టీకి ఒక 15 మందికి, ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తా అన్నారు. వాళ్ళని రేపు 4వ తారీఖు పంపిస్తున్నాం. కాబట్టి ఈ విద్యా సంస్థలో కాబట్టి దీనికి 4 స్తంభాలు ఉంటాయి. ఒక స్తంభం డైరెక్టర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. మన కాలేజీ డైరెక్టర్స్ మోస్ట్ ఎఫిషియెంట్, ప్రొఫెషనల్, డివోటెడ్, చాలా సీనియర్ డాక్టర్. సుబ్రత్ గారు ఉన్నారు, అల్ట్రాసౌండ్. డాక్టర్ రాజశేఖర్ ఉన్నాడు,
టాప్ మోస్ట్ పీడియాట్రిషియన్ భద్రాచలం, సర్జన్ మోహన్ రావు గారు, సీతరామరావు ఫిజిషియన్, 30 జయభారతి గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్. కాబట్టి ఈ డైరెక్టర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మన స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ ఇంకా బలపరచాలి. ఎందుకంటే రాజశేఖర్ దగ్గరికి ఆల్ పీడియాట్రిషియన్ కేసెస్, ఎందుకంటే బిజీ ఉండటం మాకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ వాళ్ళ పిల్లల మీద కాస్త లింక్, ఆ లింక్ తాను అవసరం, దాన్ని చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను. ఎందుకంటే మోస్ట్ ఎఫిషియెంట్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఆఫ్ ది భద్రాచలం. నెక్స్ట్ ఈజ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ హియర్ ఆర్ మోస్ట్ సీనియర్ పీపుల్. మన దగ్గర 12 మంది ఉన్నారు ఎంఎస్సీ, గెస్ట్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ. అది ఆఫీస్ కోఆర్డినేషన్ చేయడానికి. తర్వాత మా సాకేత్ ఉన్నాడు, రాము ఉన్నాడు, కోఆర్డినేటింగ్. దిస్ ఈజ్ సెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. థర్డ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇంత పెద్ద ఐ క్యాంప్ని వీళ్ళు చేయగలిగారు. 900 ఆపరేషన్లు అయినా ఇంకా ఉందా, జరిగేది ఉంది.